మొదటి నుంచి చదువుకుందాము. 2 తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అభేదేలు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. ఇటువానికి విముఖుడువై ఉండుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున ప్రభువా, గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీ బిడ్డలతో మాట్లాడండి. ఈ వాక్యము వెల్లడగుడుతూ నేను వెలుగును కుమ్మరించండి. వారి జీవితాలు ఈ వాక్యాన్ని వెలిగించండి. ఈ లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క సహోదరుడికి, సహోదరురాలికి ప్రభువా, నీ అమూల్యమైనటువంటి కృప చూపించి ఈ వాక్యపు వెలుగులో వారిని నడిపించి మహిమనొందమని, నీ కృప మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఈ పత్రిక రాస్తూ 3వ అధ్యాయంలో చాలా చక్కని విషయాలు దేవుడు చాలా స్పష్టంగా, తేటగా, సూటిగా బోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంచు కాలము, అపాయకరమైన కాలము. ఇది ఏ కాలం అండి చెప్పండి? అంత్య దినాలు. ఏ దినాల్లో ఉన్నాం మనప్పుడు? ఏ దినాల్లో ఉన్నాము? అంత్య దినాలు అంటే చివరి దినాలలో ఉన్నాం. ఈ చివరి దినాలలో ఏం జరుగుతుంది భూమి మీద అంటే ఇక్కడ ఉన్న అన్నీ జరుగుతున్నాయి లేదా? ఈ భూమి మీద ఉన్న అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ అంచు కాలంలోని అపాయకరమైన దినాల్లో మనం గడుపుతూ ఉన్నాం. చాలా మనం అర్థం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా బైబిల్ వాక్యాన్ని మనం పఠిస్తూ దేవుని వాక్కు ద్వారా మనము ముందుకెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంచు కాలంలో అనేకమైన అపాయాలు జరుగుతాయని దేవుడు మొదట ఎన్నో ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాడు. అలాగే మొన్న 31వ రోజు కూడా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. మనుషులు ఎలాగ ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఎలాగ ఉండాలి? తగు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రతిదానికి. ఈ అంచు కాలంలో చాలా నీచంగా మనుషులు తయారైపోతారు. ప్రతి దాన్ని కల్తీ చేసి పారేస్తున్నారు. నీళ్ళలో కూడా కల్తీ చేసి పారేస్తున్నారు. నీళ్ళలో కల్తీ లేదా? తాగిన నీటిలో కల్తీ ఉందా లేదా? ఉందా లేదా? కల్తీ ఉంది. కల్తీ ఉంది. పాలలో కల్తీ ఉంది. ప్రతి విషయంలో కల్తీ. మనం ఎన్ని బయటికి ఉచ్చరించలేము కానీ ప్రతిదీ నూనెలో కల్తీ, తాగిన మంచి నీళ్ళలో కల్తీ, మనిషి వాడే ప్రతి దాంట్లో కల్తీ. క్రీములో కల్తీ కూడా వచ్చేది. వాష్ క్రీములు ఉంటాయి కదా, ఫేస్ వాష్ క్రీములు, దాంట్లో కూడా కల్తీ. తినే బియ్యంలో కల్తీ. అంచు దినాల్లో మనుషులు స్వార్థ ప్రియులుగా తయారైపోతున్నారు. ఎలా తయారైపోతున్నారు? స్వార్థ ప్రియులుగా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ పత్రికను అంటున్నాడు, తిమోతి, అపాయకరమైన దినాలు, అంచు దినాలలో మనుషులు మొదట స్వార్థ ప్రియులుగా తయారైపోతారు. స్వార్థ ప్రియులుగా ఉంటారు. స్వార్థ ప్రియులుగా జీవిస్తారు. ఎవరు స్వార్థం వారిదే. నేను, నా భార్య, నా పిల్లలు అంతే. నీవు, నీ భార్య, నీ పిల్లలు అంతే. నీవు, నీ భర్త, నీ పిల్లలు అంతే. నేను బాగుంటే చాలు. అవతలోడు గుణం అంతే, నాకు అనవసరం. నేను చక్కని కంపెనీ వాటర్ తాగాలి, నువ్వే వాటర్ తాగినా పర్వాలేదు. ఎందుకు? స్వార్థంతో సంపాదించాడు కాబట్టి, స్వార్థంతో సంపాదించుకొని పోగు పెట్టుకున్నాడు కాబట్టి ఏం చేస్తాడు? వీడు
కల్తీ చేసి వీడి కల్తీ చేసి సంపాదించిన ఈ కల్తీ ఇది స్వార్థమా కాదా? నేను బాగుంటే చాలు, ఎవడేళ్ళకపోయినా అనవసరం. ఈ ప్రపంచంలో ఆయనే కాదు, అలా కల్తీ చేసిన వాళ్ళే కాదు, ప్రపంచం అంతా ఈరోజు అలాగే ఆలోచిస్తారు. నేను నా కుటుంబం బాగుంటే చాలు, ఎవడెళ్ళకపోయినా నాకు అనవసరం అనుకుంటూ ఈ లోకంలో ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు. ఓ తిమోతి, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. ఇలాంటి మనుషులు ఉంటారు నీ ఊరి చుట్టూ. మన ఊరి చుట్టూ చాలా మంది ఇలాంటి లేకపోలేదు. ఈ అపాయకరమైన సమయాల్లో, అపాయకరమైన కాలం వచ్చినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడిగా పిలువబడుతున్న నీవు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఎందుకు ఈ మాట ఉచ్చరిస్తున్నాను అంటే, మనం జాగ్రత్త గనక ఉండకపోతే ఏమవుతుంది? ఇప్పుడు డాక్టర్ చెప్తాడు, షుగర్ పేషెంట్ వెళ్ళాడు అనుకోండి, నానా నువ్వు ఎక్కువ రైస్ తినకూడదు, స్వీట్ ముట్టుకోకూడదు, టీలో షుగర్ వేసుకోకూడదు, పాలు తాగితే పాల్లో షుగర్ ఉండకూడదు, ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఆయన ఏం చేయాలి? దాన్ని పాటించకపోతే ఏమవుతుంది? షుగర్ లెవెళ్ళు పెరిగిపోతూ ఉంటాయి. షుగర్ లెవెల్ పెరిగిపోతే ఏమైపోద్ది? కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి. కిడ్నీలు ఫెయిల్ అయిపోతే మనిషి ఏమైపోతాడు అంటే, డాక్టర్ చెప్పింది ఏం చేస్తాడు? మనిషి వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక డాక్టర్ చెబితేనే నువ్వు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఈ లేఖనాల ప్రకారంగా దేవుడు నీకు నాకు చెబుతూ ఉన్నాడు, ఎన్ని జాగ్రత్తలు నువ్వు తీసుకోవాలి, ఎన్ని జాగ్రత్తలు నువ్వు పాటించాలి, ఎన్ని జాగ్రత్తలు నీ జీవితంలో అనుసరించాలి. ఈ జాగ్రత్తలు లేకపోతే మనిషి పాడవుతాడు. సేవకుడు చెప్తూ ఉంటాడు, నువ్వు చక్కగా ఉండి చక్కగా నడుచుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా ఉండు. ప్రతి విషయంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ యొక్క బిడలని మొత్తం అందరూ ఒక ట్రాక్ మీద ఆయన నడిపిస్తూ ఉంటే, త్రోవ తప్పిపోతే పడిపోయేది ఎవరు? మనమే కదా, అవునా కదా? ఇప్పుడు ఒక సేవకుడు చెప్పింది నువ్వు నమ్మలేకపోతే ఇంక నువ్వు బైబిల్ ఏం నమ్ముతావు? బైబిల్ ఉన్న వాక్యమే కదా నీ సేవకుడు బోధిస్తాడు. ఇంక నువ్వు దేవుడిని నమ్మగలుగుతావా? దేవుడిని నమ్మగలుగుతామండి? నమ్మలేం. ఎందుకో తెలుసా? నువ్వు సేవకుడు చెప్పిందే వినలేదు. ఇంకా దేవుడు నీకేం కనపడితే ఏం మాట్లాడతావు? జాగ్రత్త. మనూరు చుట్టూ కూడా ఇలాంటి స్వార్థ ప్రియులు ఉన్నారు. మనూరు చుట్టూ కూడా స్వార్థ ప్రియులు. నా స్వార్థం నాదే, నీ స్వార్థం నీదే అన్నట్టు ఉంటున్నారు. కానీ దేవుని నమ్ముకునే ప్రజలలో కొంతమంది అలాగ ఉన్నారేమో, కానీ కొంతమంది మాత్రము వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని ఎరిగిన వారైతే, సత్యాన్ని ఎరిగిన వారైతే, నేనే కాదు నాతో ఉన్న వాళ్ళందరూ బాగుపడాలి. ఇది దేవుని యొక్క నిదర్శనం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎలాగున్నా నాకు అనవసరం అంటావు. నేను, నా పక్కున్నవారు, ఆ పక్కున్నవారు, నా ఎదుటిన్నవారు, నా వెనకన్న ఉన్నవారు, ప్రభువా దేశాన్ని మొత్తాన్ని, రాష్ట్రాల మొత్తాన్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని క్రైస్తవుడు ఈరోజు ప్రార్థన చేస్తూ అనేక ఆత్మల కొరకు దేవుడి దగ్గర ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు, మొర్ర పెడుతూ ఉన్నాడు. స్వార్థాన్ని చూసుకోడండి క్రైస్తవుడు. రెండోది స్వార్థ ప్రియులు. రెండోది ధనాపేక్షలు. ఏం చేస్తారు? ధనాపేక్షలు అంటే ధనాన్ని ఎక్కువ సంపాదించే వాళ్ళు. ఈ అంచకాలంలో ఏది ఎక్కువ సంపాదించబడుతుంది? డబ్బు. చాలా మంది గుండెకాయ లబ్డబ్ లబ్డబ్ అని కొడుతుందా? కానీ కొంతమంది డబ్బు 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 ఇదే కొట్టుకుంటుంది. ఏం కొట్టుకుంటుంది? డబ్బు 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 అని కొట్టుకొని ఏదో ఒక రోజు ఆ డబ్బుతో తెచ్చుకుంటుంది. అయిపోద్ది. కట్ల కట్ల బ్యాంకులో ఉన్నా పర్లేదండి, తిన్నగా బీరువాలో కనబడ్డాయి అనుకో, ఇది బ్యాంకులో వేసుకో, లేదా నీ యొక్క అకౌంట్లో వేసేసుకో.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు, అయ్యా నువ్వు చాలా పేదరికంలో సేవ చేస్తున్నావు, నువ్వు చాలా పేద స్థితిలో ఉండి సేవ చేస్తున్నావు, అప్ అండ్ డౌన్ చేస్తున్నావు, కష్టపడుతున్నావు, శ్రమ పడుతున్నావు, సువార్త చేస్తున్నావు, గాస్పల్స్ చేస్తున్నావు, అనేకులకి నీ సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నావు, బాగానే ఉంది, సింపుల్గా ధనాన్ని సంపాదించే మార్గం చూపెడుతున్నాడు ఒక దైవజనుడు. అంటే నేను సరే ఏందో చూపించండి అని చెప్పాను. చెప్పిన తర్వాత నాకు ఒక హోటల్ పిలిచాడు. ఒక హోటల్కి కొంత దూరం, అంటే మీకు అది కూడా చెప్పను, ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ఆయన దగ్గర ఉంది, చూస్తాడు, ఏసు ప్లాట్ఫామ్ ఇచ్చి మనం ఏం తప్పుగా అనట్లేదు. అయితే ఆ దైవజనుడు చాలా దూరం పిలిచాడు. నేను బైక్ మీద వెళ్ళాను, 6 గంటల జర్నీ ఇక్కడ నుంచి ఆ ఊరు వెళ్ళాను. పెద్ద హోటల్, ఎమ్మెల్యేలు ఎంపీలు కూర్చుంటారు అలాంటి హోటల్. ఆ హోటల్ పిలిచాడు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కారులో కూర్చోబెట్టాడు, కారులో కూర్చున్నాను. నాకు కొంత అమౌంట్ వస్తుంది, నాకు కొద్దిగా కొన్ని కోట్లాది రూపాయల డబ్బు వస్తుంది, కోట్లాది రూపాయల డబ్బు వస్తుంది నాకు. ఆ డబ్బులో నువ్వు ఒక భాగస్వామిగా ఉంటావా అని అడిగాను. దేనికి అన్న అంటే నేను దేనికి అని అడిగాను. అడిగితే ఏం లేదు, జస్ట్ నార్మల్, నా దగ్గర కొంతమంది ఉన్నట్టు ఈ డబ్బు అంతా నా అకౌంట్లో ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి నన్ను చాలా అడుగుతారు, చాలా ఇబ్బంది పెడతారు కదా, కాకపోతే ఈ డబ్బు మాత్రం నీ అకౌంట్లో కొంత ఇంకో నీ కింద ఒక 10 మంది ఉంటారు, వాళ్ళు కొంత ఇలాగ ప్రతి ఒక్క అకౌంట్లో ఉంటుంది. మనం ఏం చేస్తామంటే కొంతమందికి హెల్పింగ్ నేచర్ చేస్తాం, కొంతమందికి హెల్ప్ చేసే వాళ్ళు అవుదాం. ఈ డబ్బు మనం ఏం చేసుకుంటాం, ఆ తర్వాత నీకు రావాల్సింది నీకు వస్తుంది, నువ్వు తినాల్సిందంతా నువ్వు తినొచ్చు, నువ్వు సంపాదించవలసిందంతా నువ్వు సంపాదించవచ్చు, కానీ వాళ్ళకి నువ్వు హెల్ప్ చేసేవాడు అవుతావు. నువ్వు మళ్ళీ వాళ్ళు పిలిస్తే వాళ్ళ మందిరాలకు వెళ్ళి నువ్వు బోధించవచ్చు, నువ్వు గొప్ప వ్యక్తిగా కనబడతావు ప్రపంచాన్ని, నువ్వు ఒక మంచి వ్యక్తిగా కనబడతావు ప్రపంచాన్ని. ఎందుకు? నువ్వు అనేక మంది సేవకులకు హెల్ప్ చేస్తే నిన్ను ఊరికనే వదిలేస్తారా? స్టేజీలు ఎక్కిస్తారు, నీతో మెసేజ్లు చెప్పించుకుంటారు. ఈరోజు అదిగా జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది? డబ్బిచ్చి పిలిపించుకుంటున్నారు సేవకులు. డబ్బిచ్చి ఈ కోటాలు పెట్టిన వాళ్ళు డబ్బిచ్చి పిలిపించట్లేదు, వాళ్ళే డబ్బులు ఇచ్చి వస్తూ ఉన్నారు. ఇది ఆగేంత వరకు క్రైస్తవ్యం ఇదొక భ్రష్టత్వంలో నడుస్తుంది. వాళ్ళే డబ్బిచ్చి వస్తూ ఉన్నారు. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ వాళ్ళు అంటున్నారు, నువ్వు చేసిన హెల్ప్కి నిన్ను పిలవడం మానేరుగా, పిలుస్తారుగా, కాబట్టి నువ్వు నీ సంపాదించుకోవచ్చు, నీ బిడ్డలు తిన్న తరగని ఆస్తి నీకు వస్తుంది, అంతస్తు నీకు వస్తుంది. అంతా బాగానే చెప్పాడు, అంత బాగానే ఉంది. అయితే నేను ఏం చేయాలి అని అడిగాను. నేను ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు చేస్తావా అని అడిగాడు. నాకున్న అలవాటు ఏంటంటే ఏది ఊరికి వస్తుందన్నా సరే నేను అంటాను, ఊరికి ఏదైనా వస్తుందంటే ఇది ఫ్రాడ్ అని నమ్ముతాను. రెండోది, నేను నా ప్రభుని అడుగుతానంటే ఆయన అంటాడు, నేను చేయట్లేదు సేవ, ఒకడే చేస్తున్నావా అన్నాడు అన్నమాట. నేను చేయట్లేదు సేవ, నువ్వు ఒకడవే చేస్తున్నావా అంటే నేను అన్నాను, నేను ఎంతో కష్టపడి కన్నీరు కాచి దేవుడి దగ్గర మొర పెట్టుకుంటే ఒక చిన్న సంఘాన్ని, అప్పటికి సిస్టర్ ఒక్కరికి నాకు గుర్తొచ్చింది. ఒక మనిషి కోసం అంత దూరం వెళ్ళి నువ్వు బోధిస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు, దేవుడు సింపుల్గా ఇస్తానంటే ఎందుకు వద్దంటున్నావు అని అడిగాడు అన్నమాట. నేనన్నాను, ముందు నేను ప్రార్థనలో పెడతాను, దేవుడు మాట్లాడాడు అనుకో, దేవుడు చెప్పాడే అనుకో, కంపల్సరీగా నీ దగ్గరికి వచ్చి నేను జాయిన్ అవుతాను అన్నానన్నమాట. అప్పుడు ఆ మాటకి ఆయన కోపగించుకొని సరే వెళ్ళైతే అనేసి కాస్త బిర్యానీ పెట్టాడు, తిన్నాము, వచ్చేసాం. ప్రార్థనలో పెట్టాను, ఒకరోజు లేదు సమాధానం, ప్రార్థన చేశాను, ఒక్కరోజు సమాధానం లేదు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఆయన ద్వారా, వచ్చి అప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు సిద్ధపడ్డావా అని అడిగాడు. దేనికి అన్న? అదే నేను చెప్పాను కదా,
కూడా సమాజ సేవే కదా, నువ్వు చేసేది కూడా సేవే కదా అనేసి అన్నాడు. అంటే నేను అన్నాను, సేవే కానీ అంటే దీనికి 1,50,000 కట్టాలి, ఫస్ట్ ఏం కట్టాలి, 1,50,000 కట్టాలి, ఢిల్లీలో ఒక అకౌంట్, ఇంకా కొన్ని రాష్ట్రాల కొన్ని అకౌంట్లు అన్న తర్వాత నేను అనుకున్నాను, సరేలే. అప్పుడు నా పరిస్థితి ఏంటంటే చాలా దీనంగా, ఎవరైనా నాకు దేవుడు హెల్ప్ చేస్తే దాని నిమిత్తం తిని హ్యాపీగా బ్రతుకుదాం అనుకునే పొజిషన్లో చూసుకో. మళ్ళీ ఈ ఆఫర్ నీకు రాదు. ఈ ఆఫర్ నీకు ఎందుకు చెప్పానంటే నీలో ఉన్న నమ్మకత్వాన్ని నేను చూశాను, నీలో ఉన్న మంచితనాన్ని నేను చూశాను, నీలో ఉన్న నెమ్మదితనాన్ని నేను చూశాను, నీలో ఉన్న ప్రతి విషయాన్ని నేను గమనించాను. కాబట్టి ఈ బాధ్యత నీకు అప్పగించాలని నాకు ఆశ కలిగింది. ఇంత భేద స్థితిలో ఉండి దేవుని కొరకు రోషంగా నిలబడ్డావు కాబట్టి నిన్ను మాత్రం నిన్ను వదలదలుచుకోలేదు. అందుకే నేను కోరుండి అడుగుతున్నాను, జాయిన్ అవ్వు అన్నాడు. నేను అన్నాను, వద్దంటే ఇప్పుడు వచ్చి ఒక ఫోన్ లేదు, ఆయన చేయలేదు. ఇప్పుడు వచ్చి ఒక్క ఫోన్ ఆఫర్ వేరే వాళ్ళకి ఇచ్చేసానని ఒకరోజు ఫోన్ చేశాడు. అది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. నువ్వు వద్దనుకున్నావు, కాలదనుకున్నావు. వాళ్ళు ఈరోజు హ్యాపీగా బ్రతుకుతున్నారు. బ్రతకని అన్న. కానీ ఏదేమైనా నా ప్రభువు నన్ను హెచ్చించక మానడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తానండి, సింపుల్గా వచ్చి దాన్ని దేన్ని కూడా పరిగెత్తద్దు, కష్టపడు, శ్రమపడు. నాకు కూడా నేను బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి కాలేజ్కి వెళ్ళి వస్తుంటే ఒక సేవకులు అన్నారు, ఎందుకురా నువ్వు ఎందుకు పరిగెత్తుతున్నావు, రోజు వస్తున్నావు అంత దూరం నుంచి బైక్ వేసుకొని క్యారేజ్ పట్టుకొని బైబిల్ కాలేజ్కి వస్తున్నావు, బాగుంది. కానీ ఒక 2,000 పాడే, నీకు ఎన్ని సర్టిఫికేట్ కావాలని చెప్పి ఒక 5,000 పాడే, నేను ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాను. మొన్న చెప్పాడు. నేను అన్నాను, ఇచ్చిని కొనుక్కుని నాకు అవసరం లేదు. నేను ఒక సబ్జెక్ట్లోని వెళ్ళాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేను కాలేజీలో జాయిన్ అయింది ఆయనకి డబ్బులు ఇవ్వాలని కాదు, నేర్చుకోవడం కోసం నేను జాయిన్ అయ్యాను. కాబట్టి నేను కష్టపడతాను, కష్టపడి నేర్చుకుంటాను, థియాలజీలో నేర్చుకుంటాను అని చెప్పి థియాలజీ చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బడిస్తే బోర్డు వస్తుంది. ఈరోజు ధనాపేక్ష మనిషిని దేన్నైనా కొనేస్తుంది, మనిషిని నిట్టు నిలవరంగా కొనేస్తుంది, మనుషులు కూడా కొనేస్తుందండి. కొంటుందా లేదా? తిమోతికి చెప్తున్నాడు, తిమోతి ధనాపేక్షలు నీ మధ్యలో ఉన్నారు, జాగ్రత్తగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి మనం కూడా ఈరోజు ఈ సమాజానికి మనం ఏం తెలియజేస్తున్నాము అంటే మన మధ్యన అలాంటి వాళ్ళు ఉన్నారు. ధనాపేక్షలు, ధనము 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 ధనము, ఎంత సంపాదించినా సంపాదించాలి, కూడబెట్టాలి. వీడికి తెలీదు మొలతాడు కూడా పట్టుకెళ్తాడు, వీడికి తెలీదు మొలతాడు కూడా పట్టుకెళ్ళడం. కానీ మనిషి ఏమనుకుంటాడంటే సంపాదన, నేను కాకపోయినా నా పిల్లలైనా తింటాను. గుర్తుపెట్టుకోవాలి, ఈ మనసు ఎవరైతే కలిగి ఉన్నారో, ఈ లైవ్ ద్వారా వింటున్న వారు కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, ఈ మనసు ఎవరికైతే ఉందో వాళ్ళకి నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏంటో తెలుసా? దేవుడు ఇస్తే నీ బిడ్డలు ఇచ్చాడు. నిన్ను సృష్టించింది ఒక సంకల్పంతో, నిన్ను పుట్టించింది ఒక సంకల్పంతో, నీకు బిడ్డలు ఇచ్చింది ఒక సంకల్పంతో. అవునా కాదా? హల్లెలూయా. ఇలాగ ప్రతిదీ కూడా దేవుడే ఇస్తుంటే నీకు కావలసిన ధనాన్ని దేవుడు ఎందుకు ఇవ్వడు? అవునంటారా కాదండి? మరి అలాంటప్పుడు నువ్వెందుకు దురాశకి పరిగెడుతున్నావు, ధనానికి పరిగెడుతున్నావు, డబ్బు కొరకు పరిగెడుతున్నావు? ఏదో ఒక అద్భుతం దేవుడు చేయలేడా? మరి చేసే విధంగా నీవు ఉన్నప్పుడు, దేవుని కార్యాలు పొందుకునే విధంగా నీవు ఉన్నప్పుడు ఎందుకు నీకు అంత ధనాపేక్ష? ఏం సంపాదిద్దాం, ఏం కూడబెడదాం? కొంతమంది అంటారు, వయసు ఉన్నప్పుడు సంపాదించుకోవాలి, నా బిడ్డలకి ఎవరు పెడతారు, నేను చచ్చిపోయాను అనుకో నా బిడ్డలు ఎవరు చూస్తారు అని ఆలోచన ద్వారా సంపాదిస్తారు. మంచిదే, కాదనట్లేదు. కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఇంకా బాగుంటుందని దేవుడు చెప్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మా ఆవిడ అంటది, నెల నెలకి 60,000 ఎక్కడ కడతాం మనం? నెల నెలకి 60,000 ఎక్కడ కడతాం మనం అంటే నేను అంటాను, ప్రార్థన చేద్దాంలే, దేవుడు ఎప్పుడు చూపుతాడు. మనకున్ని సమస్యలు అలాంటి, మనకున్ని బాధలు అలాంటి అని మనం మనం అనుకుంటుంటాం అన్నమాట. కానీ దేవుడు ఏదో కార్యం చేస్తూనే ఉంటాడు. ప్రతి నెల ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆయన మీద ఆనుకోవడం. మంచి కాలంలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తిమోతితో పౌలు భక్తులు చెప్తూ ఉన్నారు. మొదట ఎలాగుంటారట? స్వార్థ ప్రియులుగా ఉంటారు. రెండోది ధనాపేక్షలు. మూడోది పెంకమలాడేవారు. పెంకమలాడేవారు అంటే చెప్పండి ఏంటి? చిన్న ప్లేస్ కోసం అన్నదమ్ములు ఏమైపోతారు? ఒకవేళ దేవుడు మీకు ఒక కొత్త ఇల్లు ఇచ్చాడు అనుకోండి, చిన్న ప్లేస్ కోసం గొడవ పడతారు. దేవుడికి అప్పగించండి, ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న వాటికి గొడవలు ఆడుకోవద్దు, దయచేసి చెప్తాను. ప్రభువా, నువ్వు చూస్తున్నావు, ఇది ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చే. ఓ రోజు నాకు కొత్త బండి వేసుకుని వెళ్తున్నాను, ఆటో కొత్తది కొని షోరూంలో తెచ్చి ఒక రోజు ఉదయాన్నే సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే బ్యాక్ సైడ్ వచ్చి ఒక వ్యాన్ దాపి గుద్దేసింది అన్నమాట. ఇప్పటికే ఉంది ఆ సొంత. గుద్దితే నా తొట్టి ఇలా సాగిపోయిందండి. ఆ తొట్టికి వెనకాల ఒక ఆవిడ కూర్చుంది, ఎంత లావు ఉంది, నా మీద పడుతుంది. ఆగుని బండి, నేను ఇలాగ ఆపాను సైడ్కి, వాడు ఎటో చూసుకుంటూ వచ్చి బండి గుద్దేసి కొత్త పర్రండి. ఎలాగుండదు చెప్పండి? ఈ డబ్బీలు మన గుద్ది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎలా కనపడిందో మొత్తం అక్కడ పోగైపోతే వాడేమంటాడో, గుద్దేసింది కాక నీదే తప్పు అంటాడు. వినాలి, గుద్దేసింది కాక నీదే తప్పు అంటున్నా. నాకు నేనన్నాను, ఒరే అగ్ని బండిని గుద్దీసింది నీవు, ఇప్పుడు నా మీద ఎడతావేట్రా అనేసి అంటే వాడు అంటాడు, నీదే తప్పు, నిన్ను ఎవడు ఆపమన్నాడు? మరి రోడ్డు మీద ఆపకపోతే ఎవడ ఎక్కడ ఆపుతాం? ఇంట్లో ఆపుకుంటాం. అప్పుడు ఆయనకి నాకు చిన్న ఘర్షణ జరిగింది. నేను నీ తప్పు అంటే వాడు నా తప్పు అంటే. అప్పుడు మంచి విశ్వాసంలో ఉన్నాను. అప్పటికే దేవుడితో మంచి విశ్వాసంగా జీవిస్తున్నాను. ప్రభు, ఇలాంటి మూర్ఖుని నేనేం చేయాలి అని అడుగుతున్నాను. అని అంటున్నాను కానీ, ఏదో మాట అంటున్నాను, ఇలా చేసి పెట్టరు అలా చేసి పెట్టరు బాధతో అంటున్నాను కానీ నా మనసులోని ఏ ఆలోచన ఉండిపోయిందంటే, ప్రభు ఏం చేయాలి ఎలాంటి అంటే, అప్పుడు దేవుడు నాకు మనసులో మాట తీసుకొచ్చి వాక్యం నుంచి వచ్చేసి అంటే, ప్రభు వీడు చూస్తే పర్ర ప్రభు, కొత్త బండి ప్రభు, బుద్ధిచాడు ప్రభు అనేది నీ మనసులో అనుకుంటే, ఆయన అంటాడు అక్కడ నుంచి వచ్చేసి సరే నా తప్పు అంటున్నావు కదా, నాదే కనుక తప్పు అయితే నా బండి రోడ్డు మీద ఎప్పుడు కనపడదు. ఒకవేళ నీ తప్పు అయితే ఈ బండి కాదు, ఏ బండి నువ్వు డ్రైవ్ చేయవు అనేసాను అంతే మొహం మీద. నాది ఎంత తప్పు అయితే నా బండి ఉండదు, అమ్మేసుకోవడమో లేకపోతే యాక్సిడెంట్ జరిగిపోవడం, ఇంకోటి ఏది జరిగిపోదు నా తప్పు. అదే నీది తప్పు అయితే, నువ్వు ఇన్ని మాట్లాడినా నువ్వు నాకు క్షమాపణ చెప్పలేదు కాబట్టి ఈ మాట అంటున్నాను. అదే నీ తప్పు అయితే ఈ బండి కాదు, ఏ బండి నువ్వు నడపలేవు అంటే శపించలేదు. తన తప్పు తనకు తెలిసి వస్తుంది. ఏ బండి నువ్వు నడపవు అన్న, నీకు ఇలాగైపోద్ది అని శపించలేదు, నడపవు అన్నాను అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే బాధ అనిపించే మాట అన్నాను, బాధ అనిపించి ఆ మాట అన్నాను. అక్కడ గొడవ పడితే ఎలాగుంటుంది? కొట్టుకోవాలి. అవునా? గొడవ పడితే ఏం చేయాలి? కొట్టుకోవాలి. అదే ఉంటుంది అక్కడ. కానీ మనం అర్థం చేసుకోవాలి, గొడవ పడడం ఎంతసేపు కాదు, కొట్టుకోవడం ఎంతసేపు కాదు, కానీ దానివల్ల శత్రువు నీ మీద అటాక్ చేస్తాడు, దాడి చేస్తాడు. మీకు ఒకటి తెలుసా, మన ఇంట్లో
స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దురాత్మ పెట్టేస్తుంటది, అందుకే గొడవల్లో వాడి ఎక్కువ ఉంటాడు. ఎప్పుడైనా గొడవ నీ ముందుకు వచ్చింది అనుకో, తప్పు పోయి పక్కకి వెళ్ళిపో. సింపుల్ మాట. నీ ఎదుటిని ఎవడైనా గొడవ ఆడుకున్నాడు పక్కకి వెళ్ళిపో. లేదా నీతో గొడవ పడ్డాడు అనుకో, నువ్వే క్షమాపణ అడుగు. నీ రైట్ ఉన్నా క్షమాపణ అడిగి వెళ్ళిపో. వాడి లెక్క దేవుడు చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ లెక్క దేవుడు చూసుకుంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బీంకమలాడేవారు ఎంచుకాల దినాలు ఎక్కువైపోతారు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఏమవుతున్నాయి గొడవలు. క్రైస్తవులకి ఎక్కడ చూసినా ఏమవుతున్నాయి. మన అనంతపూర్లో ఏం చేశారు, సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి ఆదివారం వారికి వెళ్ళడానికి అవుతుంది, ఒక వ్యాన్ ఉంది, వెళ్ళారు, సువార్త ప్రకటించారు. తిరిగి వస్తూ ఉండగా వాళ్ళు ఏం చేశారు, కొట్టేశారు, దాడి చేశారు, బస్సును ధ్వంసం చేశారు, ఇంకా కాల్ చేయబోతుంటే వాళ్ళు అడ్డుకున్నారు. చాలా చాలా ఘోరాది ఘోరమని మాట్లాడినారు. కానీ క్రైస్తవులు అలాగే ఎందుకు ఉండిపోతారు. దేవుడైతే అసలు ఏమంట, దేవుడు అలా ఉండిపోతాడా అని చాలా మంది ప్రశ్నిస్తారు. మన దేవుడు కాబట్టి ఇంకా వాళ్ళ మీద ప్రేమ చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు కాబట్టి ఇంకా వాళ్ళ మీద మంచి ప్రేమ చూపుతున్నాడు. లేకపోతే అంతే సంగతి. కానీ ఏదో ఒక రోజు మాత్రం బుద్ధి తెచ్చుకుంటారు. ఈ సోషల్ మీడియాలో ఈ చాలా ఎక్కువైపోయి గొడవలు పెట్టేసిన వాళ్ళు ఎక్కువైపోయి. ఇంకొకటి అంటాడు మా దేశాన్ని విడిచిపోండిరా అంటాడు. ఇంకొకటి అంటాడు ఈ పదాన్ని అన్నాండ్రా అంటాడు. చాలా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు క్రైస్తవులు. కానీ మన దేవుడికి ఏదో ఒక రోజు దొరుకుతారు కంపల్సరీగా. ఇక్కడ ఎక్కడ దొరకపోయినా అక్కడ దొరుకుతారు. తీర్పు దినాన్ని మాత్రం కంపల్సరీగా నీకు నాకు అందరికి ఒకే తీర్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు దొరుకుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అహంకారులు. నెక్స్ట్ పాయింట్ ఏంటి, అహంకారం. అహంకారం అంటే ఏంటి చెప్పండి. గర్వం. ఈ పాయింట్ చెప్పి ముగించేస్తాను, నేను చెప్పదలుచుకోలేదు. అహంకారం. అహంకారులు ఎక్కువైపోయారు. అహంకారంగా భావించిన వాళ్ళు ఎక్కువైపోయారు. మనం చాలా మంది క్రైస్తవుల్లో చూస్తే మొదట దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తే నేను ఆశీర్వదించబడుతున్నాను, నువ్వు దీవిస్తే నేను దీవించబడుతున్నాను, నువ్వు నడిపిస్తే నేను నడిపించబడుతున్నాను, నా జీవితము యథావిధిగా నడిపించు ప్రభువా అని కాస్త హెచ్చించేసరికి వీళ్ళకి ఒక గర్వం పెరిగిపోతుంది. కాస్త హెచ్చించేసరికి గర్వం పెరిగిపోతా ఉంది. గర్వం పెరిగిపోయి ఈ స్వనీతిని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. నేను బాగానే ఉన్నాను, నేను చక్కగానే ఉన్నాను, నాలో ఏ పాపము లేదు, నేను పరిశుద్ధంగానే బ్రతుకుతున్నాను, నేను పరిశుద్ధంగానే జీవిస్తున్నాను అని గర్వపడుతూ జీవిస్తున్నాను. వాక్యం ఏం చెప్తుందో తెలుసా, నీ ఎవరిని బట్టి అతిశయించు, నిన్ను చేసిన ప్రభుని బట్టి అతిశయించు. హల్లెలూయా. నిన్ను బట్టి అతిశయించుటే నాకున్నది, అంతకంటే నాలో ఏమున్నది. నిన్ను బట్టి అతిశయించుటే నాకున్నది, అంతకంటే నాలో ఏమున్నది. సుఖ శాంతిమయమే నీ సన్నిధి, సుఖ శాంతిమయమే నీ సన్నిధి, రక్షకుడా నీవే నా పెన్నిది, రక్షకుడా నీవే నా పెన్నిది. నిన్ను బట్టి అతిశయించుటే నాకున్నది, అంతకంటే నాలో ఏమున్నది. హల్లెలూయా. మనం దేని బట్టి అతిశయించాలంటే దేవుని బట్టి. ప్రభువా నాలో నీవు ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగి ఈ గర్వం ఆత్మతో దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పుకోవాలి. దేవునిలో ఉంటే రోషం వస్తుంది. ఏమొస్తుంది? కొంతమంది ఆస్తిని బట్టి గర్విస్తారు, కొంతమంది అందాన్ని బట్టి గౌరవిస్తారు, కొంతమంది పొలాన్ని బట్టి ఇల్లులు బట్టి గౌరవిస్తారు. నాకంటే ఇల్లు ఎవరిది నీట్గా లేదు, నాకున్నంత భూమి మీ దగ్గర లేదు, నాకున్నంత డబ్బు మీ దగ్గర లేదు, ఈ అన్నింటిని బట్టి అతిశయిస్తాడు మానవుడు. కానీ ప్రభు అయితే నా దేవుని బట్టి మన
అతిశయించాలి. హల్లెలూయా. అంతేగాని నీ గర్వం అనేది ఏ రోజు రాకూడదు. ఈ అమీపీ ప్రాంతంలోకి నేను వచ్చినప్పుడు, దేవుడు చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాడంటే, మొట్టమొదటి పాయింట్ నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు 3 విషయాలు దూరంగా ఉండాలి. మొదట ధనం విషయంలో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే విపరీతమైన ధనాన్ని చేతికి నేను ఇస్తాను, దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు గర్వించవచ్చు. రెండోది, అనేకమైన స్త్రీల్ని వెంట పెడతారు, కానీ దాన్ని బట్టి నువ్వు ఎప్పుడు అతిశయించు. మూడోది, నిన్ను వాడుకునే విధానం ఒకటి ఉంటుంది నాలో, ఆ వాడుకునే విధానం బట్టి నీకెప్పుడు గర్వం రాకుండా చూసుకో. ఈ 3 పాయింట్స్ చెప్పాను. ఆ 3 పాయింట్స్ నాకు ఎప్పుడు ఏది నాకు ఎదురైచ్చినా సరే ఈ 3 పాయింట్స్ నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ మూడోట్లకి నేను ఎప్పుడు చోటు అవ్వకూడదు అనుకోని ముందుకి వెళ్ళిపోతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్వించకూడదు. గర్వం అనేది వచ్చిందంటే కంపల్సరీగా నీకు నాశనం దాగి ఉంది, కాచుకుంది. కంపల్సరీగా నువ్వు గర్వించావా, నీకు కంపల్సరీగా నాశనం వస్తుంది, నాశనం వస్తుంది కూడా. నన్నెవడేం చేయగలడు? ఎవడనేం చేస్తాడా? నన్ను ఎవడు ఏం చేయలేడు అని గర్వించావు అనుకో, ఏమైపోద్ది? కంపల్సరీగా నాశనం వస్తుంది. నా భర్త నేను హ్యాపీగా, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నా, నాకు తిరిగి లేదు అని గర్వించావు అనుకో, పడిపోతావు. నాకంటే పరిశుద్ధులు లేదు, ఆత్మీయులు లేడు, నాకంటే గొప్పోడు లేడు అని గర్వించావనుకో, పడిపోతావు. ఏ విషయంలో నువ్వు గర్వానికి చోటిచ్చినా అది చాలా ప్రాబ్లం తీసుకొస్తుంది. జాగ్రత్త. తిమోతితో చెప్తున్నాడు, గర్వపడద్దు నీవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్వపడద్దు నీవు. గర్వంతో నువ్వు సేవ చేయొద్దు. మనం దేవుడు నాతో ఉన్నాడని అతిశయించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ లాస్ట్ మాట చెప్పేస్తాను నేను. వీళ్ళంట ఇవన్నీ చాలా పాయింట్స్ ఉన్నాయి, చదివి వినిపించేస్తాను. అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రులు, క్రూరులు, సజ్జనులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖ అనుభవమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారు. ఇది ఎవరట? ఇప్పుడు జరుగుతుందా లేదా? ఎండాకాలం వచ్చిందనుకో, ఏసీ మందిరం ఎక్కడ ఉందంటే సుఖం. ఎండాకాలం వస్తే ఏసీ మందిరంకి వెళ్ళిపోదాం, దేవుడు ఉన్నాడా లేదా? అక్కడికి వెళ్తే కనీసం ఒక అరగంట అయినా హ్యాపీ పడుకుంటాం. ఎందుకు వెళ్తారట? సౌకర్యం. సుఖం అంటే ఏంటి? సౌకర్యం ఉన్న ప్రదేశాలకు వెళ్ళిపోతారు. ఈ సుఖాన్ని అనుభవిస్తారు, సేఫ్టీ చూసుకుంటున్నారు. ఎండాకాలం వస్తే చాలని క్రైస్తవులు ఎక్కువ ఎక్కడ ఉంటారో తెలుసా? ఏసీ ఉన్న మందిరాల్లో. ఏసీ ఉన్న మందిరాలు ఉంటాడా? దేవుడు ఉంటాడా? ఏసీ ఉన్న మందిరాలు. అర్థం చేసుకోవాలి ప్రజలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కన్నా సుఖ అనుభవాన్ని నువ్వు ఎక్కువ ప్రేమించవనుకో, నీ సుఖాన్ని నువ్వు చూసుకున్నావనుకో. కొంతమంది నిద్ర లేదు, కళ్ళు లోతుగా పోతాయి కాబట్టి నేను ఆల్రెడీ ప్రేయర్కి రాలేను, కళ్ళు వదిలిపోతాయని ఆల్రెడీ ప్రేయర్కి రాడట. ఎక్కువ కష్టపడితే చెమట పోతుంది కదా, సన్నంగా అయిపోతాను, నా గ్లామర్ ఇలాగే ఉండాలి కాబట్టి నేను కష్టపడిన కానీ మోసం చేసి డబ్బు సంపాదించాను. మనిషి చూడండి, సుఖ అనుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ రోజుల్లో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సుఖాన్ని. సుఖం. ఈ సుఖాన్ని ప్రేమించావా? ఈ సుఖ అనుభవాన్ని మార్గం గుండా వెళ్ళావా? నీకు ఆ తర్వాత కనబడతాయి, సుఖాలు కనబడతాయి. ఏం కనబడతాయి? మా తమ్ముడు వస్తాడు నెల రోజులకోసారి, చల్లగా ఉంటుంది, వణికిపోయి మేము అడిగితే ఫ్యాన్ ఏమంటే గాలి లేదట.
చేసుకోండి, దేనికైనా మనం అలవాటు పడితే ఆ కల్చర్లోనే వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ నిజమైన జీవితాన్ని పొందుకోవాలని అనిపిస్తుంది. హల్లెలూయా, అవునా కాదు నాన్న? కాబట్టి దేవుని కన్నా సుఖాన్ని ఎక్కువ ప్రేమించు. దేవుడు ఏం చెప్తున్నారు? కష్టపడి కూడబెట్టు, అంతే తప్ప నువ్వు మాత్రం సంపాదించకుండా చెమట వచ్చకుండా ఏదో తప్పుతో వాళ్ళు పట్టేసి తప్పుతో మార్గంలో వెళ్ళిపోయి తప్పుగా ప్రవర్తించి నీ సుఖంగానే ఉన్నావు అనుకో, ఏమైపోతుంది తెలుసా? ఒకరోజు దుఃఖాన్ని చూస్తాం. నాకు తెలిసిన చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఈ మాట చెప్పి ఒక తల్లి నేను చూశాను. బిడ్డకి పాలిస్తే తన అందం ఎక్కడ పాడైపోద్ది అని చెప్పి పాలు ఇవ్వలేని తల్లిలు ఎంత పాలిస్తే అందం పోతుందని ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు కనీసం చిన్న పిల్లలకి పాలు ఇవ్వట్లేదు. డబ్బా పాలు పెట్టి పెంచుతున్నారు. తల్లిపాలు బలమైందా, డబ్బా పాలు బలమైందా? అంటే వీళ్ళు ఏం చూసుకుంటున్నారో తెలుసా? ముందు లైఫ్ని సుఖంగా ఉండాలి, నేను అందంగా కనిపించాలి సమాజానికి, మా ఇంట్లో వాళ్ళకి, ఈదిలో వాళ్ళకి అందంగా కనిపించాలి. ఇది ఎంత దుఃఖకరమైనటువంటి మాట అండి. జాగ్రత్త, ఏదో ఒక రోజు ఆ దుఃఖాన్ని నువ్వు అనిపించుకో. తప్పదు. దేవుని కన్నా ఎక్కువగా సుఖాన్ని అనుభవాన్ని ప్రేమిస్తున్నారు. సుఖం వీళ్ళు అంటే ఎలాగుంటారట? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆచరించిన వారినై ఉన్నారు. ఇటువారు ఇటు వారికి విముఖుడువై ఉండుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు ఎలాగుంటారంటే వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన వారు ఎలాటోలు మనుషులు, స్వార్థప్రియులు, ధనాపేక్షలు, వెంకమలాడేవారు, అహంకారులు, దోషకులు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మందిరానికి వస్తారు, మందిరంలో ఉంటారు, పైకి భక్తి గలవారిగా కనబడతారు, కానీ భక్తిలో ఉన్న శక్తి ఏంటో తెలియదు. నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు అంటే నేనండి తెలియదు కానండి ఏదో ఆరాధిస్తున్నాను. దీని లోతు తెలియదు చాలా మంది. భక్తి తాలూకు విలువ నీకు తెలిస్తే దాని శక్తి ఏంటో నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మేలు. దేవుని యందు భయము భక్తి ఉండాలి. దేవుని యందు భయము భక్తి లేకుండా ఇష్టానుసారంగా వచ్చి ఇష్టానుసారం పోవడానికి మందిరం ఏమన్నా ఏది సినిమా హాల్ అనుకుంటున్నావా? జాగ్రత్త. నీ బ్రతుకుని స్థిరపరిచేది మందిరం, నీ బ్రతుకుని కట్టేది మందిరం. మందిరంలో సంపూర్ణ సంతోషం కలదు, సంపూర్ణ సంతోషం ఉంటుంది మందిరానికి వస్తే. ఈరోజు చెల్లి సెలవు పెడతాను, వచ్చారన్నా? నిజంగా వచ్చారంటే వచ్చేసింది. మందిరంలో ఏముంటుంది చెప్పండి? సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఆప్యాయత, అనురాగాలు, ప్రేమ అన్ని. ఏదో ఆ రోజు దేవుడు నీతో మాట్లాడే విషయాలు కోల్పోవచ్చేమో ఒకవేళ నువ్వు మందిరం మానిస్తే. నీకు అవసరమైన విషయాలు రోజు దేవుడు మాట్లాడవచ్చేమో, కోల్పోతావు కదా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని తిమోతి భక్తుల్ని హెచ్చరిస్తూ పౌలు గారు చెబుతున్న మాటలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మధ్యలో, మన సమాజంలో, మన తిరిగేటువంటి ప్రాంతాల్లో కూడా ఎలాంటి వారు ఉన్నారో. కాబట్టి అలాంటి వారితో బహు జాగ్రత్తగా మీరు ఉండాలని ప్రభు పేరట ఈ మాటలో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ఈ వాక్యం విన్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మాతో కలిసి మీరు ప్రార్థనలో ఏకీవించినట్లయితే మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, నేను ఇంతవరకు మీరు మాట్లాడారు. అంచుకాల దినాల్లో ఏం సంభవించబోతుంది, ఏం జరగబోతుంది, ఎలాగ ఉండబోతుందో ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఆయన నీ ప్రియ కుమార్తెలతో, నా కుమారులతో మీరు మాట్లాడారు ప్రభువా. నాయన ఎవరైనా ఇటువంటి మనసు హృదయం కలిగి ఉన్నట్లయితే, నీకంట సుఖానుభవాన్ని ప్రేమించేవారైతే యేసయ్య ఈ వాక్యం ద్వారా వారి హృదయాలు సరిచేయండి, వారి మనసులు సరిచేయండి, వారి జీవితాలు సరిచేయండి, వారి బ్రతుకులు సరిచేయండి, వారి యొక్క
జీవితాలు వెలిగించండి. మారు మనసు పొందుటకు, రక్షణ పొందుటకు నీ కృపలో స్థిరపరిచి నడిపించి మహిమనందమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోండి. వాక్యమైన ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి బిడ్డని దీవించండి. వారిని వారి కుటుంబాల బిడ్డల భార్యని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నడిపించి మీ నామాన్ని కనపరుచుకునమని యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.